హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చలాకి ముచ్చట్లు. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని రుచికరంగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. నేను చూపించిన ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే రైస్లో కూడా కలుపుకొని తినడానికి బాగుంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపించాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ వేసి వాష్ చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇవన్నీ వేసేసి ఈ ముక్కలకి పట్టేలాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని నేనైతే హోల్ నైట్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. మీకు అంత టైం లేకపోతే 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనం వేసిన ఆనియన్ పేస్ట్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నాను, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసేసి కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలాస్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ ధనియాలు, టీ స్పూన్స్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇక్కడ చూపిస్తాను కదా ఇంత సైజ్ దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 ఇలాచి, ఒక చిన్న స్టార్ యానెస్, ఒక చిన్న బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ గసగసాలు, 4-5 జీడిపప్పుల ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇంత ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి. ఈ మసాలా వేయడం వల్ల చికెన్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 టమాటా, అలాగే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 1 టేబుల్ స్పూన్ పెరుగు ఇవి కూడా వేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ అండ్ పౌడర్ 2 రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే చికెన్ని చూద్దామండి. చికెన్లో వాటర్ కూడా ఎగిరిపోతున్నాయి కదా, కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదా, ఇక్కడ మీరు చూసుకొని అయితే వేసుకోండి. కలిపేసుకొని ఇప్పుడు ఉన్న వాటర్ కూడా మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి కుక్ చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, మొత్తం అంతా వాటర్ ఎగిరిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు కావాలి ఇంకొంచెం మసాలా అనుకుంటే ఇంట్లో ఉన్న నార్మల్ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 3 పచ్చిమిర్చి చీలికలను వేసుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది ఫ్రైలో. లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ పాటు ఫ్రై చేశారంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కదా ప్రిపేర్ చేసుకోవడం. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.